ఈరోజు మీరు గమనించే ఉంటారు ఆయన జనసేన అధినేత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామని వైజాగ్లో వారాహి సభ జగదాంబ జంక్షన్ ఐ స్టిల్ రిమెంబర్ అన్నాడు. రౌడీ షీట్ల మీద అక్కడ వైజాగ్ అప్పటి ఎంపీ సత్యనారాయణ గారు చేస్తున్న ఈ అరాచకాల మీద మాట్లాడారు. ఆయన భావించిన అరాచకాల మీద మాట్లాడారు. రౌడీ షీటర్లు రాజకీయాల్లోకి రావటం ఏంటని. మరి ఈరోజు రౌడీ షీటర్లు మీద ట్యాక్స్ ఏడాదిన్నర అయింది, ట్యాక్స్ ఇంతవరకు వేయలేదు. అంటే ఆయనకి ఏమన్నా ఇంకా ఫార్ములా ఉందా, ఇంకా ఈ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అసలు పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలోనే నా పెద్ద డౌట్. ఎందుకంటే ఆయన ఎన్నో కోట్లు ఇచ్చి, మనిషికి ఇన్ని కోట్లు ఇచ్చి అందరినీ నేను ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తానని కూడా చెప్పాడు. అన్నారు. ఏమైంది అసలు? ఆ ప్రాజెక్ట్ ఏమైపోయింది? ప్రతి ఒక్కరికి నేను 10 కోట్లు ఎంతో ఇచ్చి ప్రతి ఒక్కరిని ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తాను నేనని చెప్పి ఆయన ఏదో ఒక పెట్టుకున్నారు. ఇంత లంసమ్ అమౌంట్ విజన్ డాక్యుమెంట్ పెట్టుకున్నారు. అసలు ఏమైపోయింది అది? అట్లాగే ఈ రౌడీ షీటర్ల మీద ఇలా ఒకటి కాదు, ఆయన అనుకున్నవి చాలా ఉన్నాయి, ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి, ఆయన వారాహి సభల్లో చెప్పినవి చాలా ఉన్నాయి. అందులో ఒక్కటంటే ఒకటి ఇంప్లిమెంట్ అవుతుందా? అసలు అన్నీ ఎందుకు? ఆ అమ్మాయి ఎవరు ఉంది పాపం, ప్రీతి సుగాలి ప్రీతి. ఆ కేసుని ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయించగలుగుతున్నాడా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన గవర్నమెంట్ నడుస్తుంది. ఆవిడ తల్లి వచ్చి మొన్న పవన్ కళ్యాణ్ గారిని అన్ని విమర్శలు చేసి ఇంత రచ్చ అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ సిబిఐకి గత గవర్నమెంట్ ఇచ్చిన కేసు మళ్ళీ సిబిఐకి ఇచ్చామని చెప్తున్నారు. అంతకుముందు ఇచ్చిందాన్ని వాళ్ళు ఏదో మేము చూడలేమన్నారు, మళ్ళీ గవర్నమెంట్ మేము సిబిఐకి ఇచ్చామంటుంది, మళ్ళీ చూడలేమంటారు. మీరు దాన్ని కనీసం ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? సంవత్సరన్నర పాటు అసలు దాని గురించి అసలు ఎక్కడ ఏ చర్చ లేకుండా జరిగిపోయింది కదా. ఆవిడ వచ్చి మళ్ళీ గోల చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ సిబిఐకి ఇస్తున్నాం అనిపించగలిగారు. కానీ ఇప్పుడు దాకా సిబిఐ తీసుకుందా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నిటికన్నా ఫస్ట్ తీసుకుంటా అన్న కేసునే సంవత్సరంన్నర తర్వాత కూడా దాన్ని ఒక కొలికి తీసుకురాలేపారు. ఇక అలాంటివి ఇంకా రౌడీ షీటర్లు ఆయన అనుకున్న ఆయన బోల్డ్ అని చెప్పారు. అవన్నీ రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తే ఒక రాష్ట్రానికి ఒక ఏడాది బడ్జెట్కి సరిపడా మనం వసూలు చేయొచ్చు అన్నారు ఆయన.